వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని డిసైడ్ అయింది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ పుస్తకాల్లో అందశ్రీ గేయం చేర్చాలని నిర్ణయం తీసుకుంది. అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్కు ఓకే చెప్పింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, తెలంగాణ కేబినెట్ నిన్న జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రజాపాలన డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగేటువంటి వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. పార్టీ పరంగా ఎందుకంటే కోర్టులో ఇప్పటికే 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ కు చుక్కేది రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 42% సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు వెళ్ళాలి అని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల మరణించిన అందశ్రీ గేయం కూడా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతనికి అందశ్రీ కుమారుడైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గిగ్ వర్కర్స్ బిల్లు కూడా కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు ఆమోదం తెలపడం జరిగింది. మొత్తానికి ఈ నిర్ణయాల పట్ల ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కు సంబంధించి పాలసీకి చూత ఒక కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు పలు కీలకమైన వాటిలో ఆమోదం తెలపడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డిసెంబర్ లో నిర్వహించేందుకు పూర్తిగా అధికారులు రెడీలో ఉండాలని కూడా నిన్న పార్టీ ఏదైతే కేబినెట్ సంబంధించినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్ కుమార్, ఇక ప్రజాపాలన వారోత్సవాలను ఎలా ప్లాన్ చేస్తుంది? అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి ప్రజాపాలన, తాము చేసినటువంటి అభివృద్ధి, తాము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అటు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏదైతే సంక్షేమ పథకాలు అన్ని కూడా వాటన్నిటిని జనాలకు తీసుకెళ్లి తాము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవలంబించాము, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము, రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా అంటే ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాపాలనలో కూడా మొత్తం కూడా జనాల వద్దకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు అన్ని కలెక్టరేట్ అధికారికంగా నిర్వహించాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.